దగ్గర దగ్గర 20,000 నుంచి 25,000 డిఫరెన్స్ ఇక్కడికి ఇండియాకి. నేనైతే తెలుగులో మాట్లాడేస్తాను మీతో. అరే మామూలు కాదురా, అందుకనే మలయాళీ 70% ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఈ కలర్ కొంటే గానీ ఐఫోన్ అని తెలియట్లేదు. మీకు నేను ఒకటి చెప్పకుండా దాచాను. గుడ్ మార్నింగ్ మయా, హలో నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మనం దుబాయ్లో ఐఫోన్ కాస్ట్లు ఎంత తెలుసుకోవడానికి వచ్చాం. అంతేకాదు ఒక ఐఫోన్ కూడా కొనబోతున్నాం. ఇక్కడ చాలా షాపులు ఉంటాయి అన్నమాట బర్దుబాయ్ అనే ఏరియాలో. ఇక్కడ మీరు ఎటు చూసినా మీకు షాపులు కనిపిస్తూనే ఉంటాయి. సో వెళ్ళి ఐఫోన్ 16 కాస్ట్, ఐఫోన్ 17 కాస్ట్ ఈ రెండూ చూద్దాం. ఎందుకంటే ఇక 15 కొని వేస్ట్ అయిపోయింది కాబట్టి ఈ రెండు ఎక్కడ ఎంత పడుతుంది, మన ఇండియాలో ఎంత పడుతుందో కంపేర్ చేద్దాము. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో, ఇక్కడ పైన స్పాజియో అనే షాప్కి ఉంటే షాప్కి వచ్చాం. ఇక్కడ ఐఫోన్ రోడ్లు కనుక్కుందాం. బై ఇక్కడ వరుసగా ఐఫోన్లు ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం 16 కాస్ట్ చూద్దాం. 16 వచ్చేసరికి 16 128 GB, ఇది 17. ఇక్కడ మొబైల్ అవైలబుల్గా లేదు, ఇక్కడ వేరే స్టోర్లో ఉందంట. అయితే 16 వచ్చేసరికి ఇక్కడ 128 ఇండియన్ రూపీస్లో అయితే 57,000 ఉంది. ఇక్కడ మన ఇండియాలో అయితే 66,000 నుంచి 72,000 ఉంది. అంటే కొన్ని కూపన్ కోడ్లు, కొన్ని క్రెడిట్ కార్డులు అప్లై చేస్తాం కదా, దాన్ని బట్టి తగ్గుద్ది అనమాట. 256 వచ్చేసరికి ఇక్కడ 64,000 ఉంది. అదే మన ఇండియాలో అయితే 70,000 ఉంది. అంటే 6,000 డిఫరెన్స్. తర్వాత 16 Pro 256 ఇక్కడ ₹1,00,000 ఉంది. మన ఇండియాలో అయితే 1,20,000 నుంచి 1,25,000 ఉంది. దగ్గర దగ్గర 20,000 నుంచి 25,000 డిఫరెన్స్ ఇక్కడికి ఇండియాకి. నెక్స్ట్ ఫోను 16 Pro 512 GB ఇక్కడ వచ్చేసరికి 1,17,000 ఉంది. అదే మన ఇండియాలో అయితే 1,40,000 నుంచి 1,50,000 ఉంది. అంటే ఇక్కడ కూడా దగ్గర దగ్గరగా ఒక 20,000 నుంచి 30,000 డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ 16 Pro Max 256 GB ఇక్కడ యూఏఈలో వచ్చేసరికి, దుబాయ్లో వచ్చేసరికి 1,04,000 చిల్లర ఉంది. అదే మన ఇండియాలో అయితే 1,35,000 ఉంది. 256 GB అంటే 30,000 డిఫరెన్స్ అనమాట. ఇంకోటి 16 Pro Max 512 GB ఇక్కడ వచ్చేసరికి 1,46,000 ఉంది. అదే మన ఇండియాలో అయితే 1,55,000 ఉందన్నమాట. అంటే దగ్గర దగ్గరగా ఒక 9,000 నుంచి 10,000 డిఫరెన్స్. ఇంకా 17 సిరీస్ ఇక్కడ అన్నని అడుగుదాం, అన్న చెప్తాడు డైరెక్ట్. ఈ స్పాజియో షాప్ ఓనర్ ఉన్నారు అన్న మన దగ్గర. హాయ్ బ్రో. హాయ్. యువర్ నేమ్? శంషీర్. నీ పేరు? అన్న తెలుగు మాట్లాడుతుండు. వహీద్. చెప్పండి. తెలుగు కూడా మాట్లాడుతున్నాడు అన్న. నేనైతే తెలుగులో మాట్లాడేస్తాను మీతో. I already मैं 16 का प्राइस बता दिया उनको. अब 17 का प्राइस बताओ बस. 17 शुरू करके 17 Pro Max तक 256 से 1 TB. ఫస్ట్ 17 ప్రైస్ కనుక్కుందో ఇక్కడ ఎంత ఉందో. 128 GB. 128 GB नहीं है ना? 17 में 128 नहीं है. డైరెక్ట్ 256. మర్చిపోయాను. 128 ఆపేసాడు. 256 కదా. ఓకే 17 256. 17 256 से 2950. 2950 वो फाइनल प्राइस है. नहीं तो डिस्काउंट भी दे सकते. प्राइस वेरिएशन आता है थोड़ा 52. కొంచెం ఒక 50-60 dirhams లో మనకి చేంజ్ అవుద్ది. అంటే 17 256 2950 అంటే మన ఇండియన్ రేట్లో వచ్చేసరికి 72,000. ఇక్కడ 72,000 పడుతుంది. మన ఇండియాలో ఎంత అనేది ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లు పెట్టండి. వేరే వాళ్ళు చూసిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వరు. నెక్స్ట్ 17 లోనే 512 3920 ఇక్కడ డబ్బులు 96,000 ఉందన్నమాట. అది మన ఇక్కడ రేటు 96,000. మన ఇండియాలో ఎంత ఉందనేది మీరు కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ 17 Pro 4,000 to 4,010. 10 dirhams up and down. ఓకే 17 Pro 256 వచ్చేసరికి ఇక్కడ మన ఇండియన్ ప్రైజెస్ లో కన్వర్ట్ చేస్తే 98,429 రూపీస్. మన ఇండియాలో ఎంత ఉంది అనేది కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ 17 Pro 512 GB 4,730. అంటే మన ఇండియాలో 1,16,000 ఉంది. నెక్స్ట్ 17 Pro Max 256 GB 4,400. 4,400 ఇక్కడ దిరమ్స్లో. అదే మన ఇండియాలో కన్వర్ట్ చేస్తే 1,08,000 ఉంది. నెక్స్ట్ 512 GB 5,150. 5,150 అంటే మన ఇండియాలో కన్వర్ట్ చేస్తే 1,26,000. 1 TB 2 TB. తర్వాత మలయాళం మెల్లగా తెలుగులో మాట్లాడేస్తున్నాడు. 1 TB వచ్చేసరికి ఇక్కడ 6,150 dirhams. అంటే మన ఇండియాలో వచ్చేసరికి 1,50,000 ఉందన్నమాట. మన ఇండియాలో కన్వర్ట్ చేస్తే ఆ ప్రైస్. అంటే ఈజీగా ప్రతి మొబైల్ కూడా చిన్న నుంచి మొదలు పెడితే 10,000 నుంచి 20,000 డిఫరెన్స్ ఉంది మాయా. కాకపోతే ఈ వేరియంట్లు ఏంటని చూడదు. ఎనీ వారంటీ कुछ तो मिलेगा? वारंटी ग्लोबल इंटरनेशनल वारंटी मिला है.
గ్లోబల్ వారంటీ. అన్న ఏం చెప్తున్నాడంటే 17లో అంత డిఫరెన్స్ రాదు ఇండియాకి ఇక్కడికి. ఎప్పుడైతే మనం 17 ప్రో మ్యాక్స్కి వెళ్తామో అప్పుడు కొంచెం ఎక్కువ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ మనం ఈ S25 నెక్స్ట్ వచ్చేసరికి 7 Galaxy Fold Z Fold 7 ఒక ప్రైజెస్ కొనుక్కుందాం. ఫస్ట్ వచ్చేసరికి S25 Ultra 256 ఎంతన్నా 3020 3020 dirhams ఇక్కడ. అది ఇండియాలో వచ్చేసరికి 74,000 256 GB. సేమ్ 512 GB వచ్చేసరికి 3430 dirhams. మన ఇండియా ప్రైజెస్ లో కన్వర్ట్ చేస్తే 84,000 రూపీస్ పడుతుంది అనమాట. మన ఇండియాలో కాస్ట్ ఎంత అనేది మీరు కింద కామెంట్ చేయండి లేదా అమెజాన్లో చెక్ చేయండి. నెక్స్ట్ Z Fold 7 అసలు మామూలుగా లేదు ఈ ఫోన్ అయితే. ఇక్కడ ఎవరి చేతిలో చూసినా ఐఫోన్తో సమానంగా ఈ ఫోన్ కనబడుతుంది. సో ఇది 256 GB వచ్చేసరికి 4950 dirhams. మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే 1,21,000 పడుతుంది అనమాట 256 GB. 512 GBలోకి వెళ్తే 5750 dirhams ఇక్కడ 1,40,000. ఇది మన ఇండియాలో నాకు తెలిసి 1,60,000 1,70,000 అలా ఉంది. 512 20,000 వరకు కలిసి వస్తుంది. అది మ్యాటరు. శాంసంగ్ ఐఫోను వెళ్తే ప్రోకి ప్రో మ్యాక్స్కి లేకపోతే ఇలా పెద్ద పెద్ద ఫోన్లు తీసుకుంటే మంచి డిఫరెన్స్ ఉంటుంది మనకి. లేదా 17 16 అనుకుంటే అంత డిఫరెన్స్ ఏం రావట్లేదు అక్కడికి ఇక్కడికి. ఇంకా మనకి ఇక్కడ చాలా కెమెరాలు ఐఫోన్ ఇవి కూడా ఉన్నాయి. అన్న ఇంక ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు నేను ఎందుకన్నా. థ్యాంక్ యూ సో మచ్. ఫోటో చాలా ఉన్నాయి. ఎక్కువ ఎవరైతే కెమెరామ్యాన్స్ కానీ ఫోటోగ్రఫీ లేకపోతే బ్లాగర్స్ కానీ ఇక్కడ రావాలనుకుంటే వాళ్ళకి చాలా ఉన్నాయి. ఇన్స్టా 360, సిగ్మా, గోప్రో, క్యానోన్, DJI, సోనీ. అన్న నాకేం పర్లేదు నువ్వు డ్రోన్ కూడా చెప్పు, డ్రోన్లు కూడా ఉన్నాయి మన దగ్గర అంటున్నాడు. డ్రోన్లో చూద్దాం. డ్రోన్లో వచ్చేసరికి DJI Neo 2 कितने का? ये 800 అనమాట. అంటే मॉडल है ना, पहला मॉडल है नियो. ये DJI Neo है, ये Neo 2 है, ये लेटेस्ट नया मॉडल आया. ये 690 dirhams है. 690 dirhams. ఇది వచ్చేసరికి 800 dirhams. 800 825 సమ్ టైమ్ అయినా ప్రైస్ 10 to 20 dirhams అప్ అండ్ డౌన్ అవుద్ది అనమాట. అన్నాళ్ళు తగ్గిస్తున్నారు. ఇక్కడికి వస్తే ఒక 50 దాకా తగ్గిస్తున్నారు. फिर స్పెషల్ ఇది నా స్పెషల్ Mini 5 Pro. yes बोलो ये कितने का? ये 3550 3550 అంటే ఇండియన్ రూపీస్ లో 87,000. ఇక్కడ అక్కడ అరే మామూలు కాదురా. అందుకనే మలయాళీ 70% ఉన్నారు ఇక్కడ. దిస్ ఇస్ స్పోర్ట్స్ టైప్. ఇది ఏంటంటే డైరెక్ట్ మనకి ఇలా స్పెక్స్ పెట్టేసుకుని అందులో చేసుకోవచ్చు అనమాట. అవాటా 2 ये कितना? ये अवाटा 2 3490 3490 అంటే 88,000. మనకి ఇక్కడ చూసుకుంటే యాక్షన్ కెమెరాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసరికి DJI Osmo Nano, Action 6. भाई ये Action 6 कितना? Action 6 Action 6 1750 dirhams. ఇది నెక్స్ట్ ఇదిగోండి క్రియేటర్ కాంబో, పాకెట్ క్రియేటర్ కాంబో. ఏ కితనే కా క్రియేటర్ కాంబో? 1950 dirhams. మనం ఈ ఫోన్కి ఎంత వారంటీ ఉంది ఏంటి ఇలాంటివి కనుక్కున్నప్పుడు జస్ట్ మనకి సపోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ సీరియల్ నెంబర్ ఉంటుంది అనమాట. సీరియల్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ యాపిల్ సపోర్ట్లో ఇస్తే యాక్టివేట్ అయ్యిందా లేదా చూడండి. డివైస్ నాట్ యాక్టివేటెడ్ అని వచ్చింది. అలా మనం చెక్ చేసుకుని కూడా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే అది పక్కా చెక్ చేయాలి. ఎక్కడైనా కదా ఎక్కడికి వెళ్ళినా చెక్ చేయాలి. ఎందుకంటే ఏమైనా స్కామ్లు ఇలాంటివి జరగకుండా ఉంటాయి అనమాట. యూజ్డ్ పీసా ఇంకా ఇది యాక్టివేట్ అవ్వాలి. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది వేరే కంట్రీలో అయితే ఇది యాక్టివేట్ అవ్వలేదు అనమాట. సేఫ్ కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. అలా చెక్ చేసుకుని తీసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలనేది యూట్యూబ్లో ఆల్రెడీ వేరే వాళ్ళ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి అందులో చెక్ చేయండి. ఫైనల్లీ మేము కూడా ఒక ఫోన్ తీసుకున్నాం 17 Pro వలీగాడికి. మీకు నేను ఒకటి చెప్పకుండా దాచాను. అదే నా ఫోన్ ఎదురా. నేను కూడా 17 Pro Max తీసేసుకున్నాను. అయితే ఆన్లైన్లో తీసుకున్నాం అనమాట. పర్వాలా ఆన్లైన్లో బాగానే ఉంది. ఇప్పుడైతే ఆఫ్లైన్లో కొన్నాం. తీసారు ఓపెన్ చేయి. నేనేమో బ్లూ కలర్ తీసుకున్నాను. వలీగాడి అయితే చూపిరా. ఎందుకంటే ఈ కలర్ కొంటే కానీ ఐఫోన్ అని తెలియట్లేదు. 17లో బాగుందిరా కలర్. బాగుంది కదా చూడడానికి. ఫైనల్లీ ఐఫోన్ కొనేసాం. ఇప్పుడే ఇంటికి వచ్చేసామ్మాయ. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.